పొద్దున్నే భర్త గారు కేజీ చికెన్ తీసుకొచ్చి అరచేతిలో పెట్టి అరగంటలో వండే పెళ్ళామా అని ఆర్డర్ వేశారు. 5 నిమిషాల ముందే వండేస్తే మీకేమైనా ప్రాబ్లమా అని అడిగాను. ఇంత బిల్డప్ ఇచ్చి 5 కాదు కదా, కనీసం 2 నిమిషాల ముందు చేయకపోయినా పరుగు పోయిద్దని ప్రెస్టీజియస్ గా తీసుకొని చకచకా కిచెన్ లోకి వెళ్ళి టకటక ఆనియన్స్ అన్ని కట్ చేసి చిటపటలాడే ఆయిల్లో ఆనియన్స్ వేసి అయితే వంట మొదలు పెట్టాను. బాష్ అనకపోయినా పర్లేదు గానీ యాక్చి అనకుండా ఉండేలా చేద్దామని ఫిక్స్ అయ్యాను. మనం ఎంత రుచిగా వండినా బాగుందా అని అడిగినా సరే చెప్పరు గానీ ఉప్పు కారం ఒక ఎక్కువ అయితే చాలు అడగకపోయినా చెప్తారు. ఆ భర్త గారు అయితే ఈ జాబితాలో ముందుంటారు. నోట్లో ముద్ద పెట్టగానే అసలు రెండో ముద్ద కూడా పెట్టవసల్లా ఉప్పు ఎక్కువైందని ముందే చెప్పేస్తారు. రెండో ముద్ద కూడా తినండి అంటే అప్పుడు రియలైజ్ అయ్యి సరిపోయింది అంటారు. ఇప్పుడు ఇలా వంకలు పెడుతున్నారని నేను ఇప్పుడు ఎంత బాధపడతానో అప్పట్లో మా అమ్మ నేను ఎంత బాధ పెట్టానో గుర్తొచ్చేది. అమ్మ కూడా ఏం వండినా తొక్కల కూర చెత్త కూర అని పేర్లు పెట్టేదాన్ని. అమ్మ మా కోసం 2 కూరలు ఉండేది, ఇంట్లో ఒక కూర కాకపోతే ఇంకో కూర అన్నా తింటామని. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే ఇదైతే మేతి చికెన్, గ్రీన్ కలర్ లో ఆకులు వేసాను కదా ఆనియన్స్ ఎగిన తర్వాత, అదైతే మేతి డ్రైడ్ మేతి ఉంటది కదా, అదైతే వాష్ చేసి వేసాను. ఫైనల్ గా కారం, గరం మసాలా, కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి అయితే ఒక 5 నిమిషాల నుంచి ఆఫ్ చేసేసాను. టేస్ట్ విషయం పక్కన పెడితే గుమగుమలు అయితే అదిరిపోతున్నాయి. సగం ఈ గుమగుమలతోనే కడుపు నిండిపోయేలా ఉంది. ఎప్పుడు రొటీన్ లా కాకుండా ఇలా మేతి చికెన్ కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్.